భరద్వాజ్ గారు, ఎన్బికే 311 నుంచి 2 అప్డేట్స్ విన్నారా? ఏముందండి, ఒక స్పెక్యులేషన్. అది అప్డేట్ అనుకోవడానికి లేదు కానీ జీ సంస్థ ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకుంది. అది అప్డేటే. అదే భారీ ధరకి తీసుకున్నారు అనేది ఒక చర్చ జరుగుతోంది. అది అంటే ఆ సినిమా మీద ఉన్నటువంటి హైప్ మాత్రమే కాదు, హీరో వరుసగా ఆయన కెరియర్ నడుస్తున్నటువంటి పద్ధతి, జనాలు ఆ సినిమా మీద చూపిస్తున్నటువంటి క్యూరియాసిటీ, ఈ స్కేల్లో వెళ్ళారు వాళ్ళు. మన టీజర్ కూడా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. కంటెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు వాళ్ళకి సంతృప్తి కలిగించి ఉంటాయి. దాని నుంచి ఆ రేటుకి వెళ్ళారు. కానీ ఈ మధ్య కాలంలో ఓటీటీలు చాలా చూజీగా ఉంటున్నారు. చూజీగా ఉండటంతో పాటు ప్రతి సినిమాని వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తున్నారు. ఈ మధ్య ఒక సమావేశం ఒకటి జరిగింది. అవును, వాళ్ళది ఎక్కువ ధరలు పెట్టద్దు అని చెప్పేసి ఈ ప్రైస్ కంట్రోల్ మీద ఎక్కువ చర్చ జరిగింది అక్కడ. అందుకని ఈ సినిమా ఈ ప్రైస్కి తీసుకోవటం అనేది ఇప్పుడు కొంచెం బయట చర్చ రేపుతోంది. ఈ రిలీజ్ డేట్ కూడా ఇప్పుడు వాళ్ళే ఫిక్స్ చేస్తున్నారు ప్రతి సినిమాకి. అవును, ఓటీటీ సంస్థల చేతిలోనే ఉంటుంది. అదే, వాళ్ళు ఏదో ఒక ఫెస్టివల్ మూడ్లో రిలీజ్ చేయాలనుకుంటారు. ఓటీటీ రిలీజ్ వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత దానికి 3 నెలల ముందు డేట్ ఇస్తున్నారు. కాబట్టి రిలీజ్ డేట్ గురించి బయట ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కానీ ఫైనల్గా వాళ్ళే చెప్పాలి. కనుక ఇప్పుడు ఈ సినిమాకి ఓటీటీ వాళ్ళు రేట్ ఫిక్స్ చేసుకున్నారు అనేది ఒక చర్చ అయితే, అది ఎలాగూ జరిగిన విషయమే. దాని మీద స్పెక్యులేషన్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చు అని. ఈ రిలీజ్కి సంబంధించి డిసెంబర్ అని ఫిక్స్ చేస్తూ ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. అయితే డిసెంబర్ ఉంటుందా? వాళ్ళు యాక్చువల్గా దసరాకి ఫిక్స్ అయి ఉన్నారు. అవును, దసరా ఫస్ట్ వాళ్ళు అనుకున్న దసరా అన్నారు. నిజానికి ఓటీటీ వైపు నుంచి కూడా దసరానే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం జనవరిలో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి రిలీజులు. కనుక జనవరిలో ఓటీటీకి ఎంగేజ్ చేయాలంటే ఇలాంటి సినిమా ఒకటి పడాలి అక్కడ. థియేటర్కల్గా పెర్ఫామ్ చేసి ఒక సక్సెస్ఫుల్ ట్రాక్లో ఉన్న సినిమాని వాళ్ళు పండగ సందర్భంగా ఓటీటీలో రిలీజ్ చేస్తే దాని వ్యూవర్షిప్ ఉంటుంది. అందుకని ఓటీటీ ప్రిఫరెన్స్లో భాగమే ఈ దసరా ప్రోగ్రామ్. జనవరికి ఓటీటీలో ఫిక్స్ చేసి దసరాకి ఇక్కడ పెట్టేసి ఉంటారు సినిమాని. మధ్యలో ఈ డిసెంబర్ అనేది ఇబ్బందికరమే. ఎందుకంటే ఫౌజీ ఉంది. ఈ 2 సినిమాలు డిసెంబర్లో ఎలా అకామిడేట్ చేయాలనేది ఇబ్బంది. డిసెంబర్ 5 ఫౌజీ డేట్ వేశారు మొన్న. వాళ్ళు ఆల్రెడీ డేట్ వేస్తారు. వీళ్ళు దానికంటే వెనక్కి వెళ్ళాలి, అంటే జనవరికి దగ్గర అవుతారు. అందుకని డెఫినెట్గా ఈ సినిమా దసరాకు ఉంటుందని అనుకోవడమే బెటరు. ఆల్రెడీ షూటింగ్ చాలా శరవేగంగా జరుపుతున్నారు వాళ్ళు. వైజాగ్లో నడుస్తుంది. కాకినాడ పోర్టు సమ్మేదన్నారు. వైజాగ్ కూడా షూట్ ఉంది అన్నారు మొన్న. కాకినాడ పోర్టు, వైజాగ్. ఈ షూటింగ్ హడావిడి జరుగుతోంది. సంజయ్ దత్ విలన్ అని ప్రకటించేశారు. ఈ మధ్య ఆయన వచ్చిన సందర్భంగా అది ఏ సినిమాకి అనే దాని మీద చర్చ జరిగింది. కానీ ఫైనల్గా ఈ సినిమాకే అని తేల్చారు. వైట్ కాస్ట్యూమ్లో ఇది కూడా స్టిల్ బయటకు వచ్చింది. ఆయన విలన్గా కనిపించబోతున్నాడు అనేది ప్రస్తుతానికి ఉన్న వార్త. ఇదే సినిమాలో మంచు మనోజ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏదో చేయబోతున్నాడు అనేది ఒక క్యూరియాసిటీ. అవును, అది అఫీషియల్గా అనౌన్స్ చేశారు. గతంలో వాళ్ళిద్దరూ కలిసి ఊ అంటారా ఉలిక్కి పడతారా సినిమాలో నటించారు. బాలకృష్ణ గారు సినిమా. బాలకృష్ణ గారు అందులో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. సినిమా మనోజ్దే. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో మనోజ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. కనుక అదొక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న అంశం. తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్లో కనిపించబోతున్నటువంటి కాజల్ కొంచెం ఎనర్జెటిక్గా కనిపించడం ఈ మధ్య ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూస్లోనూ అది ఒక హైప్ క్రియేట్ చేసింది సినిమాకి. ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ తోడు ఈ సినిమా మాఫియా బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు, కానీ ఎమోషనల్ కంటెంట్ కూడా ఉండబోతోంది అనేది కొన్ని సన్నివేశాల్లో అర్థమవుతోంది. కనుక ఇది టోటల్ అన్ని అంశాలని కవర్ చేసే సినిమాగా ఉండబోతోంది. బాలకృష్ణ గారు ఎమోషనల్గా కనిపిస్తూనే యాక్షన్ ఓరియంటెడ్గా కనిపించటము, ఈ యాక్షన్ కూడా ఇప్పటి వరకు చూస్తున్నటువంటి రొటీన్ ఏరియా కాకుండా మార్చి ఇది బాంబేలోనే ఎక్కడో సెట్ చేస్తున్నట్టున్నారు. ఈ పోర్టు నేపథ్యం ఏదో ఉంది సినిమాకి. స్మగ్లింగ్, మాఫియా ఈ లింకుల్లో ఎక్కడో నడుస్తుంది కథ. అందుకని వీళ్ళు కాకినాడ పోర్టు షూట్లు ఇవన్నీ అంటున్నారు. వైజాగ్
ఇవన్నీ మాటల వెనకాల అదే ప్రోగ్రామ్. బాంబే కూడా ఉంటుంది దీనిలో. అదే టెక్నీషియన్స్ కూడా హై అండ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. కాంతార కెమెరామెన్ దగ్గర నుంచి అవును, తమన్ మ్యూజిక్ ఎలా ఉన్నారు కాబట్టి యాక్షన్ ప్యాక్డ్ సినిమా. దీన్ని మేబీ మ్యాక్సిమం వాళ్ళు పాన్ ఇండియా లెవెల్ అనుకుంటున్నారు. మూవ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ మధ్య ఓటీటీలో వాళ్ళు కూడా మూవ్ చేస్తున్నారు. అవును, లాంగ్వేజ్ వేరే లాంగ్వేజెస్లోకి తీసుకెడుతున్నారు. ఇది థియేటర్కల్గా వెళ్తారా లేదా అనేది క్లారిటీ లేదు, కానీ ఓటీటీలో వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, బహుశా ఆ ఉద్దేశంతో సంజయ్ దత్ ఉన్నాడని కూడా వీళ్ళు భారీ ప్రైస్ పెట్టడానికి సిద్ధపడి ఉంటారు. ఓకే, ఓటీటీ నుంచి ఓకే, అటువైపు కూడా సినిమాని పుష్ చేయొచ్చు, మార్కెట్ ఉంటుంది. బాలకృష్ణ ఎలాగూ నోన్ ఫిగరే కాబట్టి అదే ఈ అంటే తను గతంలో ఈయన సినిమాలు హిందీలో డబ్ చేసి అక్కడ దీనిలో అవును శాటిలైట్లో ప్రదర్శించిన సందర్భాలు అనేక ఉన్నాయి. కనుక ఆల్రెడీ మార్కెట్ ఉంది. ఆ ఉన్న మార్కెట్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి ఈ సినిమాని వాడే అవకాశం ఉంది. ఓకే, అందుకని ఇది ఒక సర్ప్రైజ్ సినిమానే. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి సినిమా, ప్రూవ్ చేసుకునే సినిమా లాగానే కనిపిస్తోంది ఇప్పటికైతే. అదే కనుక ఇది దసరాకే వచ్చే ఛాన్స్ ఉంది అన్ని విధాలుగాను. ఓకే, డిసెంబర్ అనేది జస్ట్ స్పెక్యులేషన్.